అసలు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఓవర్ స్పీడింగ్ కాదు. నేను 50-60 స్పీడ్లో వస్తున్నాను. కాకపోతే అక్కడ టర్నింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ పాట్ హోల్ ఉండడం వల్ల లైట్ గా అలా బండికి టచ్ చేశాను. టచ్ చేయగానే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి కారులో. తర్వాత చాలా సేపటి వరకు 20-30 సెకండ్ వరకు నాకు ముందు ఎవరున్నారు కూడా తెలియలేదు. అంత కమ్మెన్ గోల్ వెళ్ళిపోయింది. నేను బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి ఒకరిద్దరు చనిపోయారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడం వల్ల నా ప్రమేయం లేకుండా ఇదంతా జరిగింది అని చెప్పడం పచ్చి అబద్ధం. ఏ కార్లో అయినా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన తర్వాత 3-4 సెకండ్స్ వరకే ఒక గ్యాస్ లాంటిది బయటకు వస్తుంది. తర్వాత అంతా క్లియర్ అయిపోతుంది. నేను కళ్ళు తిరిగి చూసినప్పుడు డ్యామేజ్ అంతా జరిగినప్పుడు ఆ గ్యాస్ అనేది ఆ కారులోనే ఉంది. ఆ పొగ అనేది నేను చూడగలిగాను. సెకండ్స్ దూరంలో జరిగింది. ఓవర్ స్పీడింగ్ వల్ల, తాగి నడపడం వల్ల. రక్షిత్ చౌరసియా వడోదరా గుజరాత్ లో ఏం చేశారో విన్నారంటే చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను. 14th ఎర్లీ మార్నింగ్, అది 12:30 అయింది. హోలీ రోజు ఒక హౌసింగ్ సొసైటీ నుంచి ఒక 5 వ్యక్తులు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, భార్య పేరు హిమాలి పటేల్, భర్త పేరు పూరవ్, వీళ్ళిద్దరూ ఒక బండి మీద వస్తున్నారు. దాని పక్కనే ఇంకో బండిలో వికాస్ కేవలాని. ఈ వికాస్ మీరు గుర్తుపెట్టుకోండి. వికాస్ వెనకాల తన తమ్ముడు, చెల్లి బైక్ మీద వస్తుంటే ఫోక్స్ వ్యాగన్ వర్టస్ GT ప్లస్. ఐరానికలీ బండి సేఫ్టీకి పెట్టింది పేరు. ఆ బండి 100-120 స్పీడ్ లో వచ్చి ఏది అక్కడ లోకల్స్, సివిలియన్స్ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఈ రెండు బళ్ళని ఢీ కొట్టి రోడ్డు మీద నడుస్తున్న ఇంకో 3 మందిని కొట్టుకుంటూ వెళ్ళింది. ఇక్కడ కథ ఇంకో ఇంట్రెస్టింగ్ మలుపు తిరుగుతుంది. ఆ కారులో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక అబ్బాయి పేరు రక్షిత్ చౌరసియా, ఇంకొక అబ్బాయి పేరు చౌహాన్. ఆ బండి ఆగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి, పొగ సర్క్యులేట్ అవుతుంది. ఈ రక్షిత్ చౌహాన్ ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన వదిలించుకొని బయటకు వచ్చి కారు నడిపింది అతనే. పట్టుకోండి అతన్ని, ఆయనకి నాకు సంబంధం లేదు అని ఒక బూత్ పదం ఒకటి వాడి, హిందీ బూత్. రోడ్డుకి అవతల పక్కకి వచ్చాడు. ఇక్కడ మనకు కనబడే రికార్డింగ్ లో రక్షిత్ బయటకు దిగి ఎనదర్ రౌండ్ నిఖిత అని పదే గొడవకు రమ్మన్నట్టు పిలుస్తున్నాడు ఈ చౌహాన్ అనే వ్యక్తిని. కాదు, అక్కడతో ఆగలేదు. రక్షిత్కి తెలుసు తను ఏ డ్యామేజ్ చేసుకొని వచ్చాడో. వెనకాతల రోడ్డు మీద జనాలు పడిపోయి ఉన్నారు. అక్కడికి వెళ్ళి చూద్దామని కూడా లేదు. సీన్ నుంచి పారిపోదామని చూస్తున్నాడు. జనాలు గుమ్ముగూడుతున్నారు చుట్టూ. ఆ జనాల నుంచి తప్పించుకోవడానికి ఓం నమ శివాయ అని దేవుణ్ణి వాడుకుందామని చూశాడు. ఆఫ్ కోర్స్ జనాలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. మొత్తం ఇంటర్నెట్ అంతా ఈ పర్టికులర్ వీడియో వైరల్ వెళ్ళి భగ్గుమంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను మైనర్ కాదు, మేజర్, 4th ఇయర్ లా స్టూడెంట్. సో లాలో లూప్ హోల్స్ అన్ని తెలిసిన ఈ వ్యక్తి ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నించడం మన వీడియోలో మాట్లాడుకుందాం. మన ఇండియాలో సంవత్సరానికి 172,000 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంతెందుకు మొన్న ఇలాంటి కేసు ఒకటి చూసాం, పూణే పోర్షే ఇన్సిడెంట్. ఆ కేసులో కూడా ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఇంకా బయటకు రాలేదు. ఎవరైతే పోర్షే కార్ వేసుకొని వెళ్ళి గుద్దేశాడో, గుద్దిన తర్వాత డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ మొత్తం తన చుట్టూ చేరి బ్లడ్ శాంపిల్స్ మార్చడం నుంచి ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేయడం వరకు తనని కాపాడడానికి ఎలా ప్రయత్నించిందో మన అందరికీ తెలుసు. ఇవాళ తన పేరెంట్స్ బయటకు వచ్చి మా ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలుగుతుంది, మాకు బెయిల్ కావాలని కోర్టులో అడుగుతున్నారు. మరి ఆ కొడుకు గుద్ది చంపేసిన IT కపుల్ కి ఫండమెంటల్ రైట్స్ ఉండవా? ఎనీవేస్, ఇవాళ ఇలా జరగడం దురదృష్టకరమే. బట్ దానికన్నా దురదృష్టకరం ఏంటో తెలుసా? 8 మంది జీవితాన్ని తలకిందులు చేసి ఒక నిండు ప్రాణాన్ని తీసిన రక్షిత్ ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి అని లాయర్స్ ని, పోలీస్ ని వాడుకోవడం, అది మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మన చుట్టూ జరుగుతున్న విషయాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా ఏ టాపిక్ అయినా అందరికీ అర్థమయ్యేటట్టు 15 నిమిషాల్లో వీడియోని చేసి మీ ముందు పెట్టేస్తా. మన వాయిస్ 0.0001% ఉన్నా పర్వాలేదు, బట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ కేసు గురించి మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే కథని నేను ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. ఆన్ స్పాట్ లో జనాలు రక్షిత్ ఓం నమ శివాయ అని చెప్పి తప్పించుకుందాం అనుకున్నా కూడా దేహశుద్ధి చేసి పోలీసులకు కాల్ చేసి అప్పచెప్పారు. ఎవరికి? కరేలిబాగ్ పోలీసులకి. ఇన్సిడెంట్ జరిగింది కరేలిబాగ్ క్రాస్ రోడ్స్ లో, వడోదరా. పోలీసులు తీసుకెళ్లారు. ఒక నైట్ అంతా అక్కడే ఉంచారు. ఇన్ఫాక్ట్ కారు దిగిన టైంకి పోలీస్ దగ్గర ఉండే విజువల్స్ కి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి. అంత ఇదిగా దేహశుద్ధి చేశారు జనాలు. బట్ ఫర్ సమ్ రీజన్ ఎటువంటి జ్యుడిషియల్ ఎలవెన్స్ లేకుండా డైరెక్ట్ గా మీడియా వచ్చింది. పోలీసులు రక్షిత్ ని మీడియాతో మాట్లాడడానికి వదిలేరు. అఫ్ కోర్స్ పక్కనే ఉన్నారు పోలీసులు, వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకుంటున్నారు. రక్షిత్ మీడియాతో మాట్లాడుతూ 4 చాలా పెద్ద క్లెయిమ్స్ చేశాడు ఆయన. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతను లా స్టూడెంట్, అతను 4th ఇయర్. సో లాలో ఉండే లూప్ హోల్స్ అన్ని బాగా అర్థం అవుతాయి. ప్లస్ అతని లాయర్ కూడా వచ్చి కలిశాడు. ఇతను యూపీకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ ఫాదర్ కి అక్కడ ఒక ట్యాప్ బిజినెస్ ఉంది, వెల్ ఆఫ్ ఫ్యామిలీ. సో అక్కడ నుంచి లాయర్ ని పంపిస్తే ఆ లాయర్ చెప్పిన మాటలు కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అసలు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఓవర్ స్పీడింగ్ కాదు. నేను 50-60 స్పీడ్ లో వస్తున్నాను. కాకపోతే అక్కడ టర్నింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ పాట్ హోల్ ఉండడం వల్ల లైట్ గా అలా బండికి టచ్ చేశాను. క్లెయిమ్ నెంబర్ 2, టచ్ చేయగానే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి కారులో. తర్వాత చాలా సేపటి వరకు 20-30 సెకండ్ వరకు నాకు ముందు ఎవరున్నారు కూడా తెలియలేదు. అంత కమ్మెన్ గోల్ వెళ్ళిపోయింది. నేను బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి ఒకరిద్దరు చనిపోయారు. ఈ మాట నేను చెప్పట్లేదు, అతను అంటున్నాడు. 1-2 लोग मर गए, 8 మంది ఇంజూర్ అయి ఉన్నారు అని సెకండ్ బ్లేమ్ ఎయిర్ బ్యాగ్స్ మీద తోస్తాడు. క్లెయిమ్ నంబర్ 3, బండి ఆటోమేటిక్ అవడం వల్ల నేను బ్రేక్ వేసిన వెంటనే అది ఆగలేదు, కొద్దిగా టైం పట్టింది. ఈ 20-30 సెకండ్లోనే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో ఫస్ట్ క్లెయిమ్ లో గవర్నమెంట్ మీద, రోడ్ల మీద తోసేస్తే, 3వ క్లెయిమ్ లో కార్ మీద తోస్తాడు. క్లెయిమ్ నంబర్ 4, నేను ఎటువంటి మత్తు పదార్థం తీసుకోలేదు, అది మందవనివ్వండి, భాంగవనివ్వండి, ఏం తీసుకోలేదు, నేను ఫుల్ సెన్సెస్ లో ఉన్నాను అని చెప్పి లాస్ట్ లో నేను వాళ్ళ ఫ్యామిలీస్ ని కలవడానికి చాలా సంసిద్ధంగా ఉన్నాను. వాళ్ళు నాకు ఎటువంటి శిక్ష పడాలనుకుంటున్నారో నేను దాన్ని తీసుకోవడానికి రెడీ
రెడీగా ఉన్నాను, ఇన్ఫాక్ట్ నన్ను పోలీసులు వదిలేస్తే ఇప్పుడే కలుస్తాను అన్నట్టు మాట్లాడాడు ఆయన. सर मैं सबसे पहले उनकी फैमिली से मिलना चाहूँगा क्योंकि मेरी गलती है. अगर वो चाहेंगे कि जो वो चाहेंगे वही होना चाहिए. పోలీసులు మాత్రం ఆయనతో చాలా కఠినంగానే ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆ స్పాట్ కూడా పట్టుకెళ్లి కరేలీబాగ్ లో ఇన్సిడెంట్ మొత్తం రీక్రియేట్ చేసి మరీ చూశారు. వాళ్ళైతే ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటేనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అంత కఠినంగా పడుతుంది. ఎనీవేస్ రక్షిత్ చాలా కాన్ఫిడెంట్ గా ఈ కథని అల్లి చాలా స్మూత్ గా చెప్పాడేమో గానీ దీనికన్నా బెటర్ ఓపెన్ అండ్ షట్ కేసు అనేది మనకి ఎక్కడ దొరకదు, ఉండదు కూడా. రక్షిత్ చెప్పిన కథలో ఉండే లూప్ హోల్స్ నేను చెప్తా. పాయింట్ నెంబర్ 1, మనకి సీసీటీవీ ఫుటేజ్ లో స్పీడ్ ఆఫ్ ద కార్ ఉంది, మీకు కనబడుతుంది కదా. ఇది ఖచ్చితంగా 50 km/h అయితే కాదు, మినిమం 100 నుంచి 120, 130 కూడా టచ్ అయి ఉండొచ్చు అని చెప్పి అక్కడ లోకల్ గా చూసిన వాళ్ళు చెప్తున్నారు. మరి 50 అని ఏ నమ్మకంతో చెప్పడం మనకు తెలియదు. లూప్ హోల్ నెంబర్ 2, వెహికల్ కి ఏదైతే డ్యామేజ్ జరిగిందో, ఇన్ఫాక్ట్ Volkswagen Virtus GT Plus అనే కారు చాలా దృఢంగా ఉండే కారు, సేఫ్టీ బాగా చూసుకునే కారు అది. ఇవాళ రక్షిత్ తన ఫ్రెండ్ చౌహాన్ బతికారంటే ఆ కార్ ఫంక్షనింగ్ కారణం. టక్కన ఎయిర్ బ్యాగ్ లోపల అలాంటి కారు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చిందంటే 50 kmph లో వెళ్లే కార్ జస్ట్ అలా టచ్ చేస్తే జరగదు, చాలా గట్టిగా ఢీ కొట్టి ఉండాలి. ఇప్పటిదాకా నేను మాట్లాడిందంతా వెహికల్ రీడింగ్స్ సీసీటీవీ. అక్కడ రోడ్డు మీద జనాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫుటేజ్ ని రికార్డ్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ లో చాలా క్లియర్ గా ఉంది ఎవరి బిహేవియర్ ఎలా ఉందో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎటువంటి మత్తు పదార్థం తీసుకొని వ్యక్తి ఇలా అయితే బిహేవ్ చేయడు. ఖచ్చితంగా ఆ రోజు హోలీ అవ్వడం వల్ల భాంగ్ అయితే తీసుకొని ఉన్నాడు అని చెప్పి పోలీసులు కన్ఫర్మ్ చేశారు. మరి భాంగ్ అదనంగా ఇంకేమైనా తీసుకున్నాడో లేదో మనకి బ్లడ్ టెస్ట్ అనే తర్వాత తెలుస్తుంది. 10లో ఫోన్స్ ఉన్నాయి, ప్రతి ఫోన్ రికార్డ్ చేస్తుంది ఎనదర్ రౌండ్ అని చెప్పి దాని రోడ్డు మీద ఎంత ఇదిగా అరుస్తున్నాడు. ఫస్ట్ కార్లో ఉన్నంత సేపు చౌహాన్ అనే వ్యక్తిని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపాడు. ఒక వ్యక్తి మెంటల్ స్టేట్ అనేది అక్కడే అర్థమవుతుంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ బయటికి వచ్చి రోడ్డు మీద అలా అరవడం అనేది ఇట్స్ ఎ ప్రూఫ్. ఖచ్చితంగా ఏ కోర్టుకు పట్టుకెళ్ళినా కోర్టులో కూర్చున్న ఆనరబుల్ జడ్జ్ ఈ పర్టికులర్ వీడియో కూడా చూస్తారు. తర్వాత తన స్టేషన్ బయట ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లో ఏదైతే మాట్లాడాడో ఆయన అది కూడా చూస్తారు. పోలీసుల్ని క్వశ్చన్ చేస్తారు, మీరు అతన్ని ఎందుకు వదిలేరు అని చెప్పి. మీరు విజువల్ చూడకుండా కళ్ళు మూసుకుంటే ఎవరో ఇన్వెస్టిగేటివ్ లీడ్ ఎవరో మాట్లాడుతున్నారేమో, ఈ కేసుని లీడ్ చేస్తున్న అతను అనుకుంటారు. అండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు కూడా చాలా మంది ఏమంటున్నారు, సరే పూణేలో 300 వర్డ్ ఎస్సే కాబట్టి ఇక్కడ 500 వర్డ్ ఎస్సే ఉంటదేమో, 150 వర్డ్ ఎస్సే ఉంటదేమో అనుకుంటున్నారు. కానీ ఆ పర్టికులర్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఈ తీర్పునిచ్చిన అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ప్లస్ అతను మైనర్, అక్కడ 18 years లోపల ఉండేవాడు. 4 months తక్కువ అంతే. అక్కడ జరిగింది చాలా అన్యాయం. జస్టిస్ కరెక్ట్ గా ఉండాలి. ఇంత ట్యాంపరింగ్ జరిగి ఉండకూడదు ఎవిడెన్స్ పట్ల. బట్ కనీసం రక్షిత్ చౌరసియా కేసులో అయితే మనకి ఎవిడెన్స్ ఓవర్వెల్మింగ్ గా ఉంది. ఈ ఎవిడెన్స్ ఎవరు గేమ్స్ ఆడలేరు, ఆడే ఛాన్స్ కూడా లేదు. తర్వాత వికాస్ కేవ్లాని అనే అతన్ని మనం మెచ్చుకోవాలి. తన ముందే తన ఫ్యామిలీకి ఇంత డ్యామేజ్ జరిగింది, తన తమ్ముడు చెల్లి ప్రాణానికి కొట్టుమిట్టాడుతున్నారు. తన హౌసింగ్ సొసైటీలో ఉండే హస్బెండ్ అండ్ వైఫ్ పూరవ్ హేమాని చనిపోయారు. ఆవిడ పూరవ్ అనే వ్యక్తి వెంటిలేటర్ మీద ఉన్నాడు. అయినా సిచ్యువేషన్ గురించి అడ్రస్ చేసేటప్పుడు మీడియాతో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తిని బ్రదర్ అని పిలుస్తున్నాడు. वो ब्रदर जो है वो रक्षित चौरसिया वो फुल्ली एंजॉयमेंट के मूड में लग रहे हैं. రక్షిత్ చౌరసియా అని. బట్ తను ఎంత సాఫ్ట్ గా మాట్లాడినా తను చెప్పాలనుకునే పాయింట్ ని మాత్రం క్లియర్ కట్ గా చెప్పాడు. ఫస్ట్ ఒక వ్యాలిడ్ లాజిక్ ఇచ్చాడు. ఇంత స్ట్రెస్ లో ఇంత దెబ్బలు తగిలిన తర్వాత మైండ్ అలా ఆలోచించడం ఇస్ సంథింగ్ ఎల్స్. ఏమంటారు ఆయన, బండి మాకు గుద్దిన తర్వాత నేను కింద పడిపోయాను, నా కళ్ళు ఓపెన్ గానే ఉన్నాయి, నా కళ్ళ ముందే ఆవిడ చనిపోయారు. నేను ఆ రక్షిత్ బ్రదర్ మాట్లాడిన వీడియో చూశాను మీడియాతో. ఆయన ఏదైతే నాకు ఇంటాక్సికేషన్ లేదు అంటున్నాడో అది పచ్చి అబద్ధం. అది ఆయన ఫుల్ గా తాగేసి ఉన్నాడు ఆయన. అదే కాకుండా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి, తర్వాత మాకేం కనబడలేదు, నేను రోడ్డు మీద ఉన్నప్పుడు ఓన్లీ ఒక స్కూటర్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడం వల్ల నా ప్రమేయం లేకుండా ఇదంతా జరిగింది అని చెప్పడం పచ్చి అబద్ధం. ఏ కార్లో అయినా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన తర్వాత 3-4 seconds వరకే ఒక గ్యాస్ లాంటిది బయటకు వస్తుంది, తర్వాత అంతా క్లియర్ అయిపోతుంది. నేను కళ్ళు తిరిగి చూసినప్పుడు డ్యామేజ్ అంతా జరిగినప్పుడు ఆ గ్యాస్ అనేది ఆ కార్లోనే ఉంది, ఆ పొగ అనేది నేను చూడగలిగాను. సెకండ్స్ దూరంలో జరిగింది, ఓవర్ స్పీడింగ్ వల్ల, తాగి నడపడం వల్ల అంత లాజిక్ అని చెప్పొస్తూ ఖచ్చితంగా ఈ వీడియోని రేపు కోర్టులో వాడతారు. అదే కాకుండా మీరు పెనాల్టీలు ఫైన్లు వేసేసి మీరు చేతులు దులిపేసుకుంటే మా లాంటి వాళ్ళు రోడ్డు మీద ఎట్లా తిరుగుతారు? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితేనే లా ప్రకారమే అది కూడా. రేపు పొద్దున్న ఇలాంటి ఇన్సిడెంట్స్ మా లాంటి వాళ్ళ పట్ల జరగకుండా ఉంటాయి. మేము చేసిన తప్పేంటి, రోడ్డు మీదకి రావడం మేము చేసిన తప్ప అని అడుగుతున్నాడు ఆయన. మీరే ఆలోచించండి ఒకసారి, మన రోడ్డు మీద ఎటువంటి తప్పు లేకుండా బండి నడుపుతున్నాం లేదా రోడ్డు మీద నడుస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ 3 ఇంజూర్ అయిన వాళ్ళు రోడ్ల మీద నడుస్తున్నారు. వాళ్ళు ఎవరో తాగేసి కారులో ఒక అమ్మాయి గురించి తిట్టుకుంటూ కొట్టుకుంటూ స్పీడ్ గా వచ్చి కొట్టేస్తే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బ్రతికిన ఒక నిండు ప్రాణం పోతే ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుందా ప్రాణం? ఒక కాలేజ్ ప్రొఫెసర్ ఉన్నాడంట, చిన్న పిల్లలు ఉన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, వైఫ్ చనిపోయింది. రేపు ఆ హస్బెండ్ కి ఆన్సర్ ఎవరు చెప్తారు? లా నుంచి తప్పించేసుకుందామని నువ్వు 100 అబద్ధాలు చెప్పొచ్చు. ఇలాంటి ఓపెన్ అండ్ షట్ కేసులో కూడా ఇంత ఒడాషియస్ గా భయం లేకుండా వచ్చి అబద్ధాలు చెప్తున్నారంటే ఏ ఉందిలే బయట పడిపోతాం అనే ఒక చిన్న ధైర్యం ఉంటది కదా. ఆ ధైర్యం తీసేస్తేనే రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ఒక సేఫ్టీ ఫీల్ అవుతారు. ఈ వ్యక్తికి ఒక ఎర్లీ 20s ఉంటాడు, 21, 22 ఉంటాడు అంతే, అంతకుమించి ఉండడు. మొన్న పూణేలో జరిగిన ఇన్సిడెంట్ లో కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి ప్రతి ఒక్కటి మన ముందు ఉంది. తను ఏ బార్ లోకి వెళ్ళాడు, ఏ మందు కొట్టాడు, ఎన్ని గంటలు ఉన్నాడు, దాని తర్వాత ఏ టైం బయటకు వచ్చాడు, ఎంత స్పీడ్ లో వెళ్ళాడు, ఆ బండిని కొట్టడం వరకు మనకి సీసీటీవీ ఫుటేజ్ లో ఉంటే మీకు పొలిటికల్ కనెక్షన్స్ ఉండి బ్యూరోక్రటిక్ కనెక్షన్స్ ఉండి మీరు ఎవిడెన్స్ ని ట్యాంపర్
తయారు చేసేసి చివరికి 300 వర్డ్స్ ఎస్సే రాయమన్నారు అతన్ని. ఒక 8 మంది బుక్ అయి ఉన్నారు. ఆ పర్టికులర్ కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుందో చూడాలి, ఎందుకంటే వాళ్ళకి దొరికిన ఎవిడెన్స్ చాలా లిమిటెడ్ ఉంది, చాలా ట్యాంపర్ అయి ఉంది. బట్ దానికి కంప్లీట్ విరుద్ధంగా ఉంది ఈ కేసు. పోలీసులు చాలా బలంగా దిగారు, ఎవిడెన్స్ అది కలెక్ట్ చేశారు, క్రైమ్ సీన్ రీక్రియేట్ చేశారు. రేపు పొద్దున కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు ఛార్జ్ షీట్ చాలా బలంగా ఉంటే ఈ వికాస్ లాంటి వ్యక్తి రేపు పొద్దున మళ్ళీ రోడ్డు మీద నడవడానికి కొంచెం ధైర్యం చేయగలుగుతాడు. అల్టిమేట్లీ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీ. లా అండ్ ఆర్డర్ ముందు అందరూ ఒక్కటే అనే నమ్మకం మనకి జ్యుడిషియల్ సిస్టమ్ కలిగిస్తే చాలు. మనకుండే బిఎన్ఎస్ సెక్షన్ 106 చూడండి, లేదా 281 చూడండి. 106 డ్రంక్ డ్రైవింగ్ అయితే మీరు రిపోర్ట్ చేయకుండా పరిగెడితే ఒక రకమైన శిక్ష, మీరు ఎక్కడే దొరికితే ఒక రకమైన శిక్ష. అప్ టు 10 years, అంటే 10 years అనేది అప్పర్ లిమిట్. ఒక 7 లక్షలు ఫైన్. పోర్షే కార్ కొనేవాడికి 7 లక్షలు ఎంత చెప్పండి, ఒక సంవత్సరం మెయింటెనెన్స్ అంతా. సెక్షన్ 281 అయితే ర్యాష్ డ్రైవింగ్ కి 1000 రూపీస్ ఫైన్. మన లా స్టూడెంట్ రక్షిత్ కూడా సెక్షన్లు మనకు కొంచెం లీనియంట్ గానే ఉన్నాయి. పాట్ హోల్ అని చెప్పి గవర్నమెంట్ మీదకి, ఎయిర్ బ్యాగ్స్ డిప్లాయ్ అవ్వలేదని చెప్పి కార్ కంపెనీ మీదకి ముందే తోసి చాలా బలంగా రెడీ చేస్తున్నాడు ఫౌండేషన్. ఎంటైర్ కేసు మీద, సిచ్యువేషన్ మీద పోలీసులు లా అండ్ ఆర్డర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నాకైతే నా దేశం మీద, నా లా అండ్ ఆర్డర్ మీద నాకు నమ్మకం ఉంది. రోడ్ల మీద నడిచే జనాల ప్రాణాలు కూడా ప్రాణాలే. పొల్యూషన్, పాపులేషన్ లాంటి పెద్ద పెద్ద సమస్యలకు వెంటనే సొల్యూషన్ రాదు, కరెక్టే. కనీసం జనాలు బ్రతకగలగాలి కదా రోడ్ల మీద నడిచేటప్పుడు, రోడ్ల మీద బైక్లు వేసుకొని వెళ్ళేటప్పుడు. ఖచ్చితంగా ఇంకో రక్షిత్ చౌరాసియా రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి ధైర్యం అయితే చేయకూడదు. దానికోసం జరగాల్సింది జరగాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ ఈ వచ్చే సండే నుంచి ఈ మండే టు సాటర్డే న్యూస్ మొత్తాన్ని కవర్ చేసి, కండెన్స్ చేసి, ఒక అర్ధగంట 45 నిమిషాలు ప్యానెల్ డిస్కషన్ చేసి మీ ముందు పెట్టేస్తాం. క్రిస్ప్ గా ఉంటది. మీ సండేని బలంగా స్టార్ట్ చేయడానికి ఒక సారథిలా పనిచేస్తుంది ది ఏజ్ జూడ్ న్యూస్ షో. ఇది మన ఛానల్లో ఫస్ట్ ఎవర్ మెంబర్స్ ఓన్లీ కాంటెంట్. మంచి రెస్పాన్స్ వస్తుంది మీ నుంచి. సండేకి రెడీగా ఉండండి. ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయిపోండి. అందరికీ అందుబాటులో ఉండేలా ఒక 59 రూపీస్ పెట్టాను. బిఎన్ఓజీ కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఆలోచింపజేస్తున్నాయి. ఏదో ఒక వాల్యూ యాడ్ అవుతుంది అని మీరు ఎక్కడో నమ్ముతున్నారు. అండ్ నేను రేస్ చేసే వాయిస్ 0.0001% ఉన్నా కూడా నాకన్నా ఆనందించేవాడు ఎవడు ఉండడు. అలాంటిది ఇంతమందికి రీచ్ అవుతుంది, ఇంత ఇదిగా రిసీవ్ చేసుకుంటున్నారంటే నేను ఏ రోజు మిస్ అవ్వకుండా వీడియో పెట్టడానికి మీరే కారణం, మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. కొత్తగా వచ్చి ఈ పాయింట్ వరకు చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే రోజు నా వీడియోస్ వస్తుంటే ఏది మిస్ అవ్వకూడదు కదా. సబ్స్క్రైబ్ చేసేయండి. డన్. అండ్ నాతో వచ్చి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలన్నా, నాతో మాట్లాడాలన్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడాలన్నా, నాతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వాలన్నా, నా చుట్టూ ఏం జరుగుతుందో చూడాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ గ్రేట్. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో మన చరిత్ర గురించి, ఇతిహాస గురించి తెలుసుకోవాలన్నా, మన భారతదేశంలో దొరికిన వరల్డ్స్ బిగ్గెస్ట్ స్నేక్ వాసుకి ఇండికస్ గురించి తెలుసుకోవాలన్నా, ఆ వాసుకి ఇండికస్ కి పరమేశ్వరుడి దగ్గర ఉండే వాసుకి పావుకి ఉండే సంబంధం గురించి తెలుసుకోవాలన్నా ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్ గా ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ట్రంప్ కి మోడీకి జరుగుతున్న ట్రేడ్ వార్ గురించి ఒక వీడియో చేశాను నేను. ఇన్ఫాక్ట్ ట్రంప్ కి ప్రపంచానికి జరుగుతుంది అనుకోవచ్చు. క్లియర్ గా అందరికీ అర్థం అవుతుంది, చాలా కన్సైజ్ గా ఉంటుంది. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above injustice. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.